హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఎడ్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అయింది. మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్ని. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్స్ అని చెప్పేసి. సో ఈ అప్లికేషన్స్లో ముందుగా అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ కనిపిస్తుందో ఈ మ్యాండేటరీ ఫిల్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని మీ కేటగిరీ, ఇంకా ఈమెయిల్ ఐడి, ఓకే, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకొని పేమెంట్ టైప్ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంక్ ఏ విధంగా మీరైతే పేమెంట్ చేస్తున్నారో ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చేసి మీరైతే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ లేదంటే ప్రొసీడ్ టు ఫిల్ అని కనిపిస్తుంది. లేదంటే మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ అగైన్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది, ఓపెన్ అవుతుంది. మీరు జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 550 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఓకే, అలానే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ రోజు నుంచే ఇక్కడ మీరు చూడవచ్చు. సో మార్చి 6వ తేదీ నుంచి స్టార్ట్ అయితే అయింది. సో లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి మే 6వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్, ఇది మనకు టీఎస్ ఎడ్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది అని చెప్పడం గురించి నేనైతే వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ యొక్క ఎడ్సెట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.